హాయ్ ఫ్రెండ్స్, శక్తి ఆరాధనకి స్వాగతం. పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు సుందరకాండలో 22వ సర్గ. దాంట్లో రావణుడు సీతకు 2 మాసములు గడువు నొసగుట, సీతాదేవి నిరాకరింపగా అతడు ఆమెను భయపెట్టి రాక్షస స్త్రీల రక్షణ యందు ఉంచి తన స్త్రీలతో కూడి రాజభవనంకి తరలిపోతాడనమాట. అది ఎలా ఉంటుందో చూద్దాము. సీతాదేవి పలికిన పరుష వచనములు విని రావణుడు రూప సౌభాగ్యములు గల ఆమె యొక్క పలుకులకు సమాధానంగా ఇట్లు కఠోరమైన మాటలు పలికెను. స్త్రీలకు బుజ్జగించుకొలదియో పురుషుడు వారికి లోకువయగును. వారిని తనకు అనుకూలంగా చేసి కొనుటకై ప్రియ వచనములను పలికినచో అతడు వారి తిరస్కారములకు గురియగును. అపమార్గమున పరుగులు తీయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చేయునట్లు నీ కఠిన వచనముల కారణంగా నాకు వచ్చిన పట్టరాని కోపమును నాకు నీపై గల వలపు నిగ్రహించుచున్నది. తమకు ఇష్టమైన వారి ఎడగల వ్యామోహము జనులను కట్టివేయుచుండెను. పైగా వారు ప్రతికూలంగా ప్రవర్తింతురు. అప్పుడు జనులకు వారిపై కోపము రాదు సరికదా, జాలి ప్రేమ అధికమగుచూనే యుండును. వారు కుంఠితులు అగుదురు. ఓ సుముఖి, అందువలననే నీవు వదార్హవైనను అవమానింపదగిన దానవైనను కపట వనవాసము చేయుచున్న రామునియందే ఆసక్తి గల దానవైనను నిన్ను చంపక జాలిపడుచు నీపై ప్రేమను చూపుచుంటిని. ఓ మైథిలి, నీవు నాతో పలికిన ప్రతి వాక్యమునకును నిన్ను దారుణంగా చంపవలసి ఉన్నది. రాక్షసరాజైన రావణుడు వైదేహితో ఇట్లు పలికి కోపాద్రేకములతో ఊగిపోచు మరలో ఆమెతో ఇట్లు వచించెను. ఓ వరవర్ణిని, నేను నీకు 2 మాసములు గడువుని ఇచ్చియుంటిని. దానికి నేను కట్టుబడి ఉందును. తదనంతరము నీవు నా దానవగుము. ఈ 2 మాసముల వ్యవధి లోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునకై వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలు గావింతురు. ఈ విధంగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా చూచి దేవ గంధర్వ కన్యలు బిత్తర బిత్తర చూపులతో బాధపడిరి. రావణునిచే భయపెట్టబడుచున్న సీతను పెదవుల కదలికలతో కొందరు, ముఖ సంజ్ఞలతో మరికొందరు, చూపుల సైగలతో ఇంకను కొందరు ఊరడించిరి. వారిచే ఆ విధంగా ఓదార్పబడిన సీత రాక్షసరాజైన రావణునితో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచు అతనికి హితకరమైన వచనమును ఇలా పలికిరి. నిజముగా నీ మేలుగోరువాడు కానీ అన్ని విధములుగా అతినింద్యమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడు కానీ ఇక్కడ ఎవ్వడూ లేనట్లున్నది. శచీదేవి వలె ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మపత్నిని. అట్టి నన్ను ఈ ముల్లోకములలో ఎవ్వడునూ మనస్సున సైతము కాంక్షింపజాలడు. నీవు మాత్రమే ఈ దుస్సాహమునకు ఒట్టిగట్టితివి. ఓ రాక్షసాధమా, మిక్కిలి తేజశ్శాలి అయిన శ్రీరాముని భార్య అయిన నన్ను గూర్చి ఇట్టి కారుకూతులు కూసిన నీవు ఎచ్చటికి వెళ్ళినను చావు నుండి తప్పించుకొనజాలవు. నువ్వు రామునితో యుద్ధమునకు సిద్ధమగుట అడవిలో కుందేలు మదుపటేనుగును ఎదిరించుట వంటిది. రాముడు మదుపటేనుగు వంటివాడు. తుచ్చుడా, నీవు కుందేలు వంటి వాడవు. ఆనాడు ఇక్ష్వాకు ప్రభువైన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగమును నెపముతో ఆయనను దూరంగా పంపి ఇట్లు నన్ను అపహరించితివి. ఆయన పరోక్షమున ఇప్పుడు ఇట్లు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గులేదా? నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తి రుచి నీకు తెలియను. ఓ దుష్టుడా, కృష్ణ పింగళ వర్ణములు కలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములై ఉన్నవి. నన్ను చూచుచున్న నీ ఈ పాపపు కనులు ఏల నేలరాలకున్నవి. ఓ పాపకర్ముడా, నేను ధర్మస్వరూపుడైన శ్రీరాముని భార్యను, దశరథుని కోడలిని. అట్టి నన్ను గూర్చి ఈ విధంగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు. ఓ దశకంఠ, నీవు భస్మము చేయదగిన వాడవు. నా తప ప్రభావమునను పాతివ్రత్య మహిమ చేతను నేను నిన్నిట్లు చేయగలను. కానీ అందులకు నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయితివి. నేను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని పత్నిని. వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు. కానీ నీవు చావు దగ్గర పడినందుననే విధి ఈ విధంగా సంకల్పించెను. ఇందుకు సందేహము లేదు. నేను వీరుడను, కుబేరుని సోదరుడను, అపార బల సంపన్నుడను అని భీరములాడుచుంటివి. అట్టి నీవు శ్రీరాముని దూరంగా పంపి దొంగవలె పరసతిని ఎలా అపహరించితివి? రాక్షసరాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమెపై గ్రుడ్లురిమి చూసెను.
రావణుడు నల్లని మేఘము వలె ఉండెను. గొప్ప భుజములను మెడను కలిగియుండెను. అతడు సింహము వంటి బలము గమనము కలవాడు. ఐశ్వర్యవంతుడు. అతని జిహ్వాగ్రము కన్నులు ఎర్రబారి ఉండెను. కోపంతో ఊగిపోవుచుండుటచే అతని దృఢ కిరీటము చెలించుచుండెను. అతడు రంగురంగుల మాలలను మైపూతలను కలిగియుండెను. ఎర్రని దండలను వస్త్రములను ధరించియుండెను. మేలిమి బంగారు భుజకీర్తులను ఆభరణములను దాల్చియుండెను. మృతము కొరకై సముద్ర మథన సమయమున వాసుకీచే చుట్టబడిన మందన పర్వతము వలె ఆ రావణుడు నల్లని గొప్ప ములత్రాడుచే ఒప్పుచుండెను. నిండుగా బలిష్టములైన భుజములతో ఆ రావణుడు పర్వత సదృశుడై 2 శిఖరములతో విరాజిల్లుచున్న మందరగిరి వలె శోభిల్లుచుండెను. తరుణ భానుని శోభలతో దగదగలాడు కుండములను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్లతో పుష్పములతో ఒప్పుచున్న 2 అశోక వృక్షములను ఇరువైపుల ఎందునూ కలిగి ఉన్న పర్వతము వలె విలసిల్లుచుండెను. అతడు కల్పవృక్ష సదృశుడై ఆకృతి దాల్చిన వసంతుని వలె సర్వాలంకార భూషితుడై ఉండెను. అయినను అతడు శ్మశానమునందలి మంటపము వలె భయంకరుడై ఉండెను. రావణుడు వైదేహిని గ్రుడ్లురిమి వీక్షించుచు కోపముతో మండిపడుచున్న వాడై మహాభుజంగము వలె బుసలు కొట్టుచు ఆమెతో ఇట్లు పలికెను. సీత, రాముడు నీతి దప్పినవాడు, ధనహీనుడు, అట్టివానిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాతస్సంధ్యాకాలమునందలి తమస్సును వలె ఇప్పుడే రూపుమాపెదను. రాక్షసులకు రాజు, శత్రువులను వేధించువాడు అయిన రావణుడు సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట భయంకర ఆకారములతోనున్న అచటగల రాక్షస స్త్రీలనందరినీ ఇట్లు ఆదేశించెను. ఆ రాక్షస స్త్రీలలో ఒకే కన్ను ఒకే చెవి గలది, అట్లే తల చుట్టూను వ్యాపించిన చెవులు గలది, ఆవు చెవులు గలది, ఏనుగు చెవులు గలది, వ్రేలాడు చెవులు గలది, చెవులు లేనిది, ఏనుగు పాదములు గలది, గుర్రముల పాదములు గలది, ఆవు పాదములు గలది, పాదములపై వెంట్రుకలు గలది, ఒకే కన్ను ఒకే పాదము గలది, పెద్ద పాదములు గలది, పాదములు లేనిది, అసాధారణమైన తల మెడగలది, పెద్ద పెద్ద కుచములు, పెద్ద ఉదరములు గలది, అసహజమైన ముఖము నేత్రములు గలది, పొడవైన నాలుక గలది, నాలుకయే లేనిది, ముక్కు లేనిది, సింహముఖము గలది, గోముఖము గలది, పందిముఖము గలది. ఇట్టి రాక్షస స్త్రీలను అతడు ఆదేశించెను. మీరందరూ కలిసి అనుకూల విధానమున కానీ ప్రతికూల విధానమున కానీ, అంటే మంచి మాటలతో కానీ భయవచనములతో గాని సామధాన భేదోపాయములచే గాని కడకు దండోపాయము చేసి గాని వెంటనే సీత నాకు వశమగునట్లు చూడుడు. రావణుడు ఇట్లు వారిని పదే పదే ఆదేశించుచు కామ క్రోధములకు లోనైన వాడై సీతాదేవిని మిక్కిలి భయపెట్టుచూ వెళ్ళెను. అప్పుడు ధాన్యమాలిని అను రాక్షస స్త్రీ వెంటనే రావణుని సమీపించి వానిని కౌగిలించుకొని ఇట్లు వచించెను. ఓ మహారాజా, ఈ సీతాదేవి మనుష్యకాంత, శోభాహీన, దీనురాలు కనుక ఈమెతో నీకేమి పని? నాతో రమింపుము. ఓ ప్రభూ, నీ బహుబలార్జితములైన దివ్య భోగములను అనుభవించు యోగము సృష్టికర్తి అయిన బ్రహ్మ ఈమె నొసట రాయలేదు. ఇది తథ్యము. తనపై ప్రేమలేని స్త్రీని కోరుకొనుట వలన పురుషునకు తాపమే మిగులును. తనపై వలపుగల తరుణిని కోరుకొనినచో ఆనందము దక్కును. ధాన్యమాలిని ఆయనతో ఇట్లు పలికి బలశాలియు మేఘతుల్యుడు అయిన ఆ రాక్షసుని ప్రక్కకు తీసుకొని పోయెను. అతడును నవ్వుచూ వెనుకకు మరలెను. దశగ్రీవుడు భూమి కంపించున్నట్లు బయలుదేరి వెళ్ళెను. పిమ్మట అతడు సూర్యకాంతులతో విలసిల్లుచున్న తన ప్రాసాదమున ప్రవేశించెను. దేవగంధర్వ కన్యలను నాగకన్యలను అతని చుట్టూను చేరి ఆ మహాప్రాసాదమున ప్రవేశించిరి. ఆ రావణుడు ధర్మపరాయణమై భయముతో వణికిపోవుచున్న ఆ మైథిలిని మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళెను. పిమ్మట అతడు కామ వివశుడై వెలుగులను విరజమ్ముచున్న తన భవనమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండే 22 సర్గః. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.